గత వైసీపీ సర్కార్ హయాంలో ఉపాధి హామీ పథకంలో సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ తప్పులు చేయించారు. కూలీలకు పనులు లేకుండానే మస్టర్లు వేయాలంటూ హుకుం జారీ చేసి కోట్ల పని దినాలు పూర్తి చేయించినట్లుగా లెక్కలు రాసుకున్నారు. ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ విభాగం, అంబేస్మెంట్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇలాంటి తప్పులతో ఏపీలో పథకం లక్ష్యం దెబ్బతిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో 2023-24లో చేపట్టిన పనులపై కూటమి ప్రభుత్వం సోషల్ ఆడిట్ డైరెక్టర్ను మార్చి పకడ్బందీగా తనిఖీలు చేస్తూ ఉండడంతో అప్పట్లో చేసిన తప్పులు భారీగా వెలుగు చూస్తున్నాయి. నాటి ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి వేధించడంతో పనులు లేకుండానే మస్టర్లు వేసిన ఫలితంగా ఉపాధి సిబ్బంది ఇప్పుడు బలవుతున్నారు. ఇప్పటివరకు సుమారు 4 పైగా మండలాల్లో సోషల్ ఆడిట్ నిర్వహించారు. వందల సంఖ్యలో సిబ్బందిని ఇంటి దారి పట్టించారు. అప్పటి ప్రభుత్వం చేయించిన తప్పులకు తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని వారంతా వాపోతున్నారు. ఉపాధి హామీ పథకంలో సాధారణంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఎక్కువగానే మస్టర్లు నమోదవుతాయి. ఆ తర్వాత ఒక్కో ప్రాంతంలో వ్యవసాయ పనులు ముమ్మరమైతే ఈ పనులకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులతో సంబంధం లేకుండానే మస్టర్లు వేసేశారు. గ్రామాల్లో పనులు కూలీల ద్వారా చేయిస్తే దానికి అనుగుణంగా మెటీరియల్ పనులు చేసేందుకు కేంద్రం నిధులిస్తుంది. వాటి కోసం ఏపీ స్థాయి అధికారులు టార్గెట్లు పెట్టి సిబ్బందితో మస్టర్లు కొట్టేయించడంతో క్షేత్రస్థాయిలో అవినీతి తారాస్థాయికి చేరింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది. అయితే వైసీపీ సర్కార్ మాత్రం దొడ్డిదారిని ఎంచుకుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.